హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ రీలోడ్ ఈవెంట్ వాళ్ళు జరిగింది, మీరందరూ చూసే ఉంటారు. మరి రీలోడ్ ఈవెంట్లో ఏం జరిగింది? అద్భుతమే జరిగింది. 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అది కూడా పాత సీజన్ నుంచి కట్ చేస్తే తోప్ ఆఫ్ ది తోప్. ఎందుకంటే అటు బ్రెయినీ కానీ, కండబలం కానీ, బుద్ధిబలం కానీ, అందం కానీ, అన్నిటికీ కామెడీ కానీ ఎక్కడా తగ్గకుండా అన్ని సమాన బ్యారేజీలు తీసుకొచ్చినట్టు అనిపించింది. ఒక గంగమ్మ ఫిజికల్ గేమ్స్ ఆడుతూ డౌట్ ఒకటి పక్కన పెట్టేస్తే మిగతా 7 ఫెంటాస్టిక్. అసలు వంక పెట్టడానికి అయితే లేదనిపించింది. ఎందుకంటే 9 పైన ఒక్క ఛాన్స్ కోసం లాస్ట్ సారి చాలా కన్నీళ్ళు పెట్టింది. అండ్ ఈ అవకాశం తను వాడుకుంటే కనుక డెఫినెట్గా ఫెంటాస్టిక్ ఉండబోతుంది. అండ్ గౌతమ్ కృష్ణ మనం చూసాం, ఆయన అశ్వత్థామ 2.0 ఎలా ఉంటుందో రూపం చూపిస్తే. అండ్ మెహబూబ్ ఫిజికల్లీ సూపర్. ఇంకేమేం కావాలి? ముక్కు అవినాష్ కిరాక్ కామెడీలో, అండ్ హరితేజ టేస్టీ తేజ వాళ్ళిద్దరు కామెడీ కిరాక్. సో ఇంకొక 2 మిస్ ఉండొచ్చు. బట్ ఎక్కడ చూసినా, ఏ యాంగిల్లో చూసినా ఎవరు తగ్గట్లేదు. అందరూ ఎంటర్టైన్మెంట్లో మనకి ఈసారి దుమ్మైపోద్దేమో అనిపిస్తుంది. అండ్ ఓల్డ్ వర్సెస్ గోల్డ్, పాత వాళ్ళు కొత్త వాళ్ళు కలిసేసి మనకి ఓజీ అండ్ రాయల్ అని చెప్పేసి, ఓల్డ్ ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్గా ఉన్న వాళ్ళు వచ్చేసి మనకు ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అని, దాంతోపాటు కొత్తగా వచ్చిన వాళ్ళని రాయల్ అని చెప్పేసి నామకరణం చేశారు. సరే, మరి వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు వచ్చారు, అసలు ఈరోజు ఏం జరిగింది, వాటి కోసం మాట్లాడేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. దాంతోపాటు 9 పైన ఎలిమినేషన్ జరిగింది. సార్ 9కి ఎలిమినేషన్ జరిగింది. సో 9కి ఎలిమినేషన్ కోసం మాట్లాడదాం. వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు మాట్లాడదాం. దాంతోపాటు బిగ్ బాస్ హౌస్లో కొత్త వచ్చిన 8 మందితో కలిపి 4 గేమ్స్ జరిగాయి. 4 గేమ్స్లో 3 రాయల్ గెలిస్తే 1 మాత్రమే ఓజీ టీం గెలిచింది. అండ్ వాళ్ళకి కొన్ని పవర్స్ కూడా వచ్చాయి, వాటి కోసం కూడా మాట్లాడదాం. సో ఆలోచన చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం. అండ్ సో ఇది రివ్యూలకి కాలం చెల్లింది. అండ్ స్మార్ట్ రివ్యూతో మేనేజ్ మీ ముందుకు వచ్చేసాడు. ఎస్, పాయింట్కి వెళ్ళిపోయినైతే బేసిక్గా ఫస్ట్లీ సింపుల్గా ఈరోజు హౌస్ నుంచి ఎలిమినేట్, మనకు ఆల్రెడీ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్యం గారు వెళ్ళిపోయారు, మనందరూ తెలుసు. ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయింది ఎవరబ్బా అంటే 9కి వెళ్ళిపోయి. ఆల్రెడీ 9కి ఎలిమినేషన్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, తన రీజన్స్ ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది 9కి అనేది. సో అది చూసేసండి. ఎస్, 9కి వెళ్ళిపోయిన తర్వాత హౌస్ నుంచి వెళ్తూ నాగార్జున గారు ఒక బుక్, బిగ్ బాస్ బుక్ ఒకటి ఓపెన్ చేసి అందులో ఒక్కొక్క పేరు ఉంటుంది. వాళ్ళు అంటే ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంటుంది. వాళ్ళు ఆ హౌస్లో ఉన్నవారు ఆ క్యారెక్టర్కి ఎవరు సెట్ అవుతారు పేర్లు చెప్పమన్నప్పుడు ఆమె చెప్పింది చెప్పేస్తాను సింపుల్గా. సో మ్యానిపులేటర్ వచ్చేసి ప్రేరణకి ఇచ్చింది తను. అండ్ వెన్నుపోటు పొడిచే వ్యక్తి నాగమణికంటకి ఇచ్చారు. అండ్ నకిలీ స్నేహితుడు ఫేక్ ఫ్రెండ్ విష్ణుకి ఇచ్చింది. అండ్ అటెన్షన్ సీకర్, ఎప్పుడు అటెన్షన్ కాలం కోనుకునే వ్యక్తి పృథ్వీ, ఎందుకంటే అమలతో బాగా ఫ్లర్టింగ్ చేస్తుంటాడని చెప్పేసి అవకాశవాది నబీల్కి ఇచ్చింది. దాంతోపాటు నిజమైన స్నేహితుడు బెస్ట్ ఫ్రెండ్స్ సీత. అండ్ గేమ్ చేంజర్ నిఖిల్. అండ్ లాస్ట్ ఆప్షన్ వేరేది లేదు, మందబుద్ధికి వచ్చేసరికి యశ్వికి వచ్చింది. కట్ చేస్తే మొన్న బిగ్ బాస్ హౌస్లో కొంతమందికి లెటర్స్ రాలి, మనందరికీ తెలుసు కదా. సో ఆ లెటర్స్ రాని వాళ్ళకి ఇవాళ నాగార్జున గారు లెటర్స్ ఇప్పించే ప్రయత్నం చేశారు. సో ఫస్ట్ సీత, నవీల్, నాగమణికంట, దాంతో యశ్మి కూడా లెటర్స్ వచ్చాయి. సో ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, అందరు లెటర్స్ మనకు పక్కన పెడితే నాగమణికంటకి మాత్రం వాళ్ళ వైఫ్ ఎవరామె ప్రియ రాసిన లెటర్ వచ్చింది. అందులో ఆమె క్లియర్ ఒక పాయింట్ మాత్రం కరెక్ట్గా చెప్పింది ఏంటంటే, నీ చూపు మహాభారతంలో అర్జున్ లెక్కల నువ్వు ఫైట్ చేయి, అండ్ నీ గురి ఎప్పుడు ఐ మీదే ఉండాలని చెప్పి, ఐ ఇన్ ద సెన్స్ బిగ్ బాస్ ఐ అన్నట్టు. సో నీ గురి కప్పే అవ్వాలి. సో మేమందరం బయట మేమందరం ఉన్నా నీకోసం అని చెప్పింది. ఇక్కడైనా నా ప్రియ ఉందో లేదో, ఏమనుకుంటారు, బయట ఏమవుతుందో, కుంపలు మునిపోతున్నాయని సంగతి ఆలోచన పక్కన పెట్టి ఆడితే సర్వైవ్ అవుతావు, లేకపోతే తట్టా బుట్టా చదువుకొని ఇంటికి వెళ్ళిపోతావు, మణికంట ఇంటికి వెళ్ళిపోతావు. అదే జరిగిపోయింది. కట్ చేస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఎస్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం మాట్లాడదాం. ఫస్ట్ హరితేజ వచ్చింది. హరితేజకి వచ్చేసి డాన్స్ తోటి దుమ్ముగా మనకి ఇంట్రొడక్షన్ ఇచ్చేసింది. నవదీప్ వీడియో మెసేజ్ తోటి హరితేజకి విషెస్ చెప్పడం జరిగింది. కట్ చేస్తే వాళ్ళ అమ్మాయి చిన్న పాప, తను వచ్చి మమ్మీ నేను టీవీలో చూస్తానని చెప్పి చాలా క్యూట్గా అనిపించింది. సచ్ బ్యూటిఫుల్. అండ్ అది చిన్న పిల్లల్ని పెట్టుకొని వచ్చారంటే నిజంగా అలా డెడికేషన్ హ్యాట్స్ అప్. అంటే చాలా ప్రెషర్ ఉంటుంది మెంటల్లీ, బట్ షీస్ గుడ్. చూద్దాం, ఆట కూడా అంత బాగా ఆడితే డెఫినెట్లీ విల్ గుడ్. చాలా మంచిగా ఉంటుంది. సో ప్రెజర్ తీసుకోకుండా ఆడడం అంత ఈజీ కాదు, బట్ లెట్ మీ సీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ టేస్టీ తేజ. లాస్ట్ సీజన్లో కిరాక్ ఆడిండు కామెడీ తోటి. నామినేషన్స్ మాత్రం చెత్తగా చేస్తారు కానీ ఆట అంటే కామెడీకి మాత్రం ఎక్కడ లోటు ఉండదు. టేస్టీ తేజ తోటి గేమ్స్ కొంచెం గేమ్స్ పెద్దగా ఆడాడు కానీ ఆయన కామెడీ తోటి నెట్కి వచ్చిన లాస్ట్ సీజన్ మొత్తం చూసాము. అప్పుడు కొంచెం మనకి శోభా శెట్టి తోటి వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. బట్ ఈసారి ఎవరితో చేస్తాడో తెలియదు కానీ బట్ మంచి ఎంటర్టైనర్. బట్ యా చూద్దాం. సో ఈసారి శోభా శెట్టి తనకి వీడియో మెసేజ్ తోటి ఆల్ ద బెస్ట్ చెప్పింది. కట్ చేస్తే స్వాగ్ సినిమా టీం ఎవరైతే ఉన్నారో మనకి శ్రీ విష్ణు, రీతు వర్మ, దక్ష గారు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసి కట్ చేస్తే ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా హౌస్లోకి 2 ఎంటర్ అయ్యాయి కదా, ఎవరు టేస్టీ తేజ, దాంతోపాటు మన హరితేజ. సో వీళ్ళిద్దరికీ దాంతోపాటు హౌస్లో ఉన్నటువంటి
పాత 8 మంది కంటెస్టెంట్స్కి. సో వీళ్ళిద్దరు వాళ్ళ హౌస్లో ఉన్నప్పుడు 8 ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. మొత్తంగా ఈ 4 అంటే 2 జంటలు కలిసి గేమ్ పార్టిసిపేట్ చేయబోతుంది. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఆ సింపుల్ బాల్ని మనకు ఎట్లా అంటే ఒక స్టాండ్ లాంటి ఉంటే వాటిలో బాల్ని ఒక్కొక్క బాల్ నుంచి కిందికి పడేటట్టు చేయడం. సో కొంచెం కాన్సన్ట్రేషన్తో చేసే గేమ్. సో ఈ గేమ్లో వచ్చేసి రాయల్ టీం గెలిచారు అనమాట. సో 8 బాల్స్ వాళ్ళు వేస్తే ఓజీ టీం వాళ్ళు జస్ట్ 3 బాల్స్ ఏమి వేసారు అంతే. సో ఇక్కడ ఫస్ట్ పవర్ వచ్చేసి సూట్ కేస్ అనమాట. పవర్ ఇన్ సెన్స్ ఇక్కడ ఫస్ట్ వచ్చేది సూట్ కేస్ మన ప్రైజ్ మనీ. సో ప్రైజ్ మనీకి వీళ్ళు 2 సూట్ కేసులు ఉంటే గెలిచిన టీము 2 సూట్ కేసులు సూట్ కేసు సెలెక్ట్ చేసుకుని ఆ సూట్ కేసులో 20 లక్షల ప్రైజ్ మనీ ఉంది. సో ఈ లెక్కతోటి ఆల్రెడీ 18 లక్షలు ఉన్నాయి ప్రైజ్ మనీ. ఇప్పుడు 20 లక్షలు ఆడే మొత్తం 38 లక్షల ప్రైజ్ మనీ అయింది రైట్ నౌ. సో ఇది ఈసారి 50 లక్షలు దాటిపోతుందేమో అనిపిస్తుంది మధ్యలో ఏం లేకపోతే. ఫెంటాస్టిక్. సరే మొత్తంగా ఒక టాస్క్ అయిపోయింది. మరి మన 2వ టాస్క్ వెళ్ళాలన్నప్పుడు మళ్ళీ కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి వచ్చేసరికి మనకి నయని పవని డ్యాన్స్ తోటి ఎంట్రీ ఇచ్చింది. కిరాక్ అనిపించింది. కట్ చేస్తే శివాజీ గారు నా ఫాదర్ నాన్న అంటుంటుంది కాబట్టి శివాజీ గారు ఈమెకి సపోర్టింగ్ వచ్చి వీడియో మెసేజ్ ఇచ్చారు. కట్ చేస్తే 4th వైల్డ్ కార్డ్ మన మెహబూబ్ గారు. సో తనకు వచ్చేసి సోహెల్ వీడియో మెసేజ్ తోటి మాట్లాడిండు. కట్ చేస్తే అయిపోయింది. మళ్ళీ 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ గేమ్ జనక అయితే గనక అనే టీం దిల్ రాజు, సుహాస్ అండ్ హీరోయిన్ సంకీర్తన డైరెక్టర్ ఆ సినిమా డైరెక్టరు వచ్చారన్నమాట. సో వీళ్ళు వచ్చేసి సేమ్ మళ్ళీ టాస్క్. సో మొత్తంగా మళ్ళీ కొత్త ఇద్దరు ఎంటర్ అయ్యారు కాబట్టి మళ్ళీ టాస్క్. సో ఈ టాస్క్ వచ్చేసరికి సేమ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు మన రాయల్ నుంచి నయని పవని మహబూబ్ వచ్చారు. సో వీళ్ళిద్దరు కలిసి ఆపోనెంట్ జట్టు అంటే ఓజీ జట్లకి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారబ్బా అంటే సీతని నాగమణి కంటే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఒక జంటే కదా ఈ జంటను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ గేమ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇట్లా ఒకటి స్టార్ ఒకటి వాటిని డైరెక్ట్ పైకి తీయాలి. దాంతోపాటు ఒక మెట్లు లాంటి పెట్ట దాంట్లో చిన్న బాల్ వేసి అది రోల్ అవుతూ వెళ్ళి కింద బకెట్ లాగా ఉంటుంది దాంట్లో పడాలి. సో గేమ్ డెడ్ ఈజీ గేమ్స్. పెద్ద ఫస్ట్ డే కదా భయపెట్టేటట్టు ఉంటుంది. నార్మల్ గేమ్సే ఉంటాయి. డెడ్ ఈజీ గేమ్స్ అంటే చిన్న బాల్స్ రబ్బర్లు వాళ్ళతోటి బెలూన్స్ బాల్స్ గేమ్సే. సో ఈ గేమ్లో ఓజీ టీం గెలిచిందనమాట. 11 బాల్స్ వేస్తే అండ్ రాయల్ టీం జస్ట్ 10 బాల్స్ వేశారు. సో మొత్తంగా వీళ్ళకి ఒక పవర్ వచ్చింది. ఆ పవర్ ఏంటబ్బా అంటే వచ్చిన పవర్లో గొప్ప పవర్ కాదు. అదేంది బెడ్రూము రేషను వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఎవరి కంట్రోల్లో ఓజీ కంట్రోల్లో అంతే. మొత్తంగా 4 గేమ్స్ జరిగితే అందులో ఒకటి మాత్రం ఓజీ గెలిచి మిగతా అన్ని రాయల్సే గెలిచారు. సరే సో ఇప్పుడు ఆ ఓజీకి వచ్చిన పవర్ ఏంటబ్బా అంటే ఇది బెడ్రూమ్ అండ్ రేషన్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి పవర్ మాత్రం వచ్చింది. కట్ చేస్తే ఇక మనం నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రోహిణి కూడా మంచి కమెడియన్. చాలా బాగా కాంపిటీషన్. మనం చాలా సీరియల్లో చూసాం, షోస్ చూసాం అండ్ వెబ్ సిరీస్లో కూడా చూసాం సేవ్ ద టైగర్స్ లాంటి. సో మళ్ళీ తిని రావడం నిజంగా అంటే అప్పట్లో అంత పెద్దగా కామెడీ అనిపించడం ఇప్పుడు బాగా చేస్తుందని అనుకుందాం. వి బిలీవ్ దట్ చేయాలి, ఆట కూడా ఆడాలనుకుందాం. సరే రోహిణి గారు వచ్చేసి మనకి ఏవీ తోటి హౌస్లోకి వచ్చారు. ఏవీ ఆ ఎండింగ్లో ఒక తొడ కూడా కొట్టారు. చూద్దాం మరి అంత గొప్పగా చేస్తలేదని. సో సావిత్రి గారు వచ్చేసి తనకి వీడియో మెసేజ్ తోటి విషెస్ చెప్పడం జరిగింది. కట్టిస్తే నాగార్జున బిగ్ ఈమె హౌస్లో పోతుంటే ప్రాంక్స్ చేయని చెప్పిండు. సో ఈ వచ్చేటోటి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటోటి ప్రాంక్స్తో స్టార్ట్ చేసింది గేమ్ని. సో నేను గెస్ట్గా వచ్చాను, నన్ను ఎవరైనా ముట్టుకుంటే డైరెక్ట్ ఎలిమినేషన్ చెప్తుంది. సో పాపం వాళ్ళు నిజమా అబద్ధమా తెలియని కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. గ్రేట్ వచ్చేటేసి గేమ్తో కామెడీతో స్టార్ట్ చేసింది. సో నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి మనకి 6th వైల్డ్ కార్డ్ ఎంట్రీ గౌతమ్ కృష్ణ. గౌతమ్ చెప్పాను 2.0 గౌతమ్ 2.0 అప్పుడు 2.0 ఇప్పుడు 4.0 అనుకోవచ్చు లేదా 8.0 ఏదని అనుకో కానీ సరే ఏదైతే కానీ గౌతమ్ వచ్చిందనమాట. సో డాన్స్ తోటి వచ్చిండు. దానికి తన చెల్లి అంటే బిగ్ బాస్ హౌస్ నుండి పరిచయం అయినటువంటి ప్రియాంక జైన్ చెల్లి అంటారు. సో ప్రియాంక జైన్ వీడియో మెసేజ్ ఇచ్చింది గెలిచి రారా స్వామి అని చెప్పింది. గ్రేట్. కట్ చేస్తే ఈయన డాక్టర్ కాబట్టి నాగార్జున గారు ఏం చేస్తుంటే కొన్ని మెడిసిన్స్ లాంటి డబల్ పంపించేసి సో నీకు హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్, లేజీ, ఓవర్ థింకింగ్, సెల్ఫిష్నెస్ ఇవి ఎవరికి ఇస్తావు హౌస్లో అని చెప్పినప్పుడు ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి సీతకి ఇచ్చిండు అండ్ లేజీనెస్ విష్ణుకి ఇచ్చిండు. ఓవర్ థింకింగ్ ఇచ్చేసి నాగమణి కంటే కానీ సెల్ఫిష్నెస్ ఇచ్చేసి యష్మికి ఇవ్వడం జరిగిందనమాట. సరే కట్ చేస్తే మళ్ళీ 2 వైల్డ్ కార్డ్స్ సెంట్ అయిపోయాయి 5, 6 అయ్యాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకి మా నాన్న సూపర్ హీరో అనే మూవీ టీం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. సో వీళ్ళు పోయి మళ్ళీ గేమ్ పెట్టాలన్నమాట అది. సో సుధీర్ బాబు, షయాజీ షిండే, ఆర్నా హీరోయిన్ పేరు ఆర్నా. సో మొత్తంగా వీళ్ళు వచ్చారు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. వాళ్ళ టీం సినిమా ప్రమోషన్ చేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు కొత్త టాస్క్ పెట్టకపోతే టాస్క్ పేరు వచ్చేసి నామినేషన్ షీల్డ్ టాస్క్ అనమాట. సో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఈ పవర్స్ ఎప్పుడు యూజ్ అయితే ఏంటనేది తర్వాత మనకు సమయానుకూలంగా బిగ్ బాస్ చెప్తాడు. సో నామినేషన్ షీల్డ్ టాస్క్ వచ్చేసి సేమ్ కొత్తగా హౌస్లోకి ఎవరు వచ్చారు రాయల్స్లో మనకి రోహిణి అండ్ గౌతమ్ కృష్ణ వచ్చారు కదా. వీళ్ళు అపోనెంట్ జట్లోకి వెళ్ళి విష్ణుప్రియని సీతని సెలెక్ట్ చేసుకుని టాస్క్ కోసం ఓజీ జట్టు నుంచి. సో కపుల్ని కట్ చేస్తే ఇప్పుడు సో ఇది థర్డ్ టాస్క్ సింపుల్ కాన్సన్ట్రేషన్ బేస్డ్ టాస్క్ అనమాట. సో ఏంటంటే
మొత్తంగా 3 లెవెల్స్లో ఉంటుంది టాస్క్ ఇది. ఇక్కడ ఏంటంటే ఒక పైప్ మీద బాల్ లాగా ఉంటుంది, స్టీల్ బాల్ అంటే దాన్ని బ్యాలెన్సింగ్గా చేస్తూ గిన్నెలు వేయాలి. తర్వాత ఇక్కడ ఒకటి ఇట్లా త్రో చేస్తూ బెలూన్స్ పగలగొట్టాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏదో ఉంటుంది. సో ఇట్లా ఇంకోటి ఇట్లా బాల్ లాంటిది వేసి అక్కడ ఉన్న వాటిని పడేసేయాలి. సింపుల్గా ఇది ఈజీ టాస్కే, కానీ 3 స్టెప్స్లో ఉంటుంది. పాపం సీత విష్ణుప్రియ మొదటి స్టెప్ కన్నా అయిపోయారు, మొదటి లెవెల్ కన్నా. పాపం ఇవరు మన రోహిణి గౌతమ్ కృష్ణ ఈజీ గేమ్ గెలిచేస్తారు. అంతే. ఫస్ట్ టాస్క్ వాళ్ళు ఫస్ట్ లెవెల్ కన్నా అయిపోతే వీళ్ళు ఈజీగా ఎప్పుడో గేమ్ గెలిచేసి కూర్చోరేసుకురు. సో మొత్తంగా ఈ లెక్కతోటి రాయల్స్ వాళ్ళు 2 గెలిస్తే అండ్ ఓజీ వాళ్ళు ఒకటి మాత్రం గెలిచినట్టు ఇది ఇక్కడ వరకు. సో ఇక్కడ మనకు బిగ్ బాస్ గారు ఒక స్టార్ ఇచ్చారు. స్టార్ ఇన్ ద సెన్స్ నామినేషన్ షీల్డ్ అది. సో అది ఎప్పుడు వాడతారు, ఎలా వాడతారు అనేది బిగ్ బాస్ చెప్తారంటే నాకు తెలిసి ఏదన్నా ఒక వారం, లేదంటే ఫస్ట్ వారమో, లేదంటే ఏదో ఒక వారంలో వాళ్ళు వాడుకుంటట్టు, నాకు తెలిసి 4-5 ఏళ్ళు వాడుకుంటేటట్టు ఏదో ఒక వారంలో ఈ నామినేషన్ షీల్డ్ వాడి ఎవరినన్నా కొన్ని నామినేషన్లో వచ్చిన వాళ్ళని సేవ్ చేయడమో, లేదంటే లేని వాళ్ళు నామినేషన్లు పెట్టడం ఒక పవర్ ఉంటుంటుంది. అది ఇప్పుడే చెప్పకుండా తర్వాత చెప్తారు. అందుకే కొన్ని పవర్స్ అని మాత్రం చెప్పారు. సో మొత్తంగా ఈ టాస్క్ రాయల్ వాల్స్ గెలిచారు కదా. సో మరి నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం మాట్లాడితే 7th వైల్డ్ కార్డ్ వచ్చేసి ముక్కు అవినాష్. సో ముక్కు అవినాష్కి వీడియో మెసేజ్ కింద శ్రీముఖి గారు మాట్లాడడం జరిగింది గెలిచినామని. మంచి బాండింగ్ వాళ్ళది కూడా. కట్ చేస్తే ఆయన ఇమిటేషన్లో ముక్కు అవినాష్ అసలు తోపు అనుకో. సో ఇక ఆయన దాని ఏమంటారు నాగమణి కంటే ఇమిడియేట్ చేస్తుంది, కిరాక్ అనిపిస్తుంది. నబీల్ని కూడా బాగా చేస్తుండు. విష్ణుప్రియని కూడా ఆమె నవీన్ ఇమిడియేట్ చేసి పెట్టిండు. కానీ నేను చెప్పాను, అందుకే మనం షో చూస్తే 24/7 ఇక్కడ నుంచి ఇక బోర్ అనే పదమే ఉండదేమో అనిపించింది, కిరాక్ ఉంది. చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి 8th వైల్డ్ కార్డు. సో 8th వైల్డ్ కార్డ్ వచ్చేసి ఆయన హౌస్లోకి పోయి కూడా చాలా కామెడీ చేసిండు, మంచిగా ఉంది. అంతే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరు షోజుల్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి తెలిసి ఎవరితో ఎలా చేయాలి కామెడీ అనేది. సో నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గంగావ అన్నమాట. సో మనకు తెలుసు కదా గంగావ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు. మై విలేజ్ షో తర్వాత బిగ్ బాస్ తోటి వచ్చింతో పేరు ప్రఖ్యాతులు చాలా వచ్చాయి. తర్వాత ఆమెకి అఖిల్ సార్ దగ్గర వచ్చేసి వీడియో మెసేజ్ పంపించిండు, అవ్వ గెలిచిరా వాళ్ళవ్వ అని. ఆమె కూడా నేను లాస్ట్ సారి మధ్యలో పోయినప్పుడు జనాలు ఎందుకు పోయావు మేము గెలిపిద్దాం అనుకున్నామని అన్నారు. ఇప్పుడు నేను గెలిచి తీరుతాను ఆమె చాలా కామెడీ చెప్పింది. కట్ చేస్తే అక్కడితో 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ ఫైనల్ రౌండ్ ఒకటి ఉంది కదా గేమ్ పెట్టేది. సో నాగార్జున గారు వచ్చేసి ఈ గేమ్ వచ్చేసి ఏ సెలబ్రిటీలు కాదు బిగ్ బాస్ పెడతారు అని చెప్పి ఫైనల్గా ఆయన ఎగ్జిట్ అయిపోయిండు. సో ఈ ఫైనల్ గేమ్ వచ్చేసి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ టాస్క్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ కొత్తగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు గంగవ అవినాష్ వచ్చారు కదా లాస్ట్ రౌండ్లో. సో వీళ్ళు ఓజీలో ఉన్నటువంటి విష్ణుప్రియ సీతని మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ అన్ని గేమ్స్ విష్ణుప్రియ సీతని అయినట్టు అనిపించింది. ఎందుకంటే పేర్లు మారినాయి కానీ అన్ని గురించి వీళ్ళు ఆడారు. పాపం వేరే వాళ్ళకి ఇవ్వలేరు. పాపం మన కన్నలు తిరిగినటువంటి పృథ్వీకి దాంతోపాటు నిఖిల్కి వాళ్ళకి ఎవరికి గేమ్స్ ఇవ్వలేదు, పేరుని గిన అట్లా గీయకుండా వీళ్ళు ఆడుకోరు పాపం. సో అంటే వీళ్ళకి అంటే వాళ్ళు కూడా గెలవాలి కాబట్టి ఎవరు తక్కువ ఆడతారు వాళ్ళని సెలెక్ట్ చేసి ఆడిపించారేమో అనిపించింది. అదే చేశారు, అంతకుమించి ఏం లేదట. సరే ఎక్కడైతే కానీ సో ఇది వచ్చేసి మనకి తల్ల మధ్య బాల్ తీసుకొని వస్తే అక్కడ లాస్ట్ బుట్టిలు ఉంటాయి, ఆ బుట్టిలోకి వేయాలి. అది కూడా ఎట్టికి నడుచుకుంటూ పోద్దు, కొంచెం హైట్ ఉంటాయి. సో మనం చూసుకుంటే కాన్సన్ట్రేషన్ తోసుకుంటే వాటి మీదకి కాళ్ళు అడుగు తీసి అడుగు వేస్తూ పోవాలి. దాంతోపాటు బాల్ పడకుండా తల్ల మధ్య పెట్టుకొని పోవాలి. బట్ ముక్కా అవినాష్ దాంతోపాటు గంగవ్వ మంచి కిర్రాక్ ఆడిరని చెప్పుకోవచ్చు. పాపం వీళ్ళు యంగ్ అయింది కూడా విష్ణుప్రియ సీత పాపం అంత గొప్పగా ఆడలేకపోయారు. 1 బాల్ 2 బాల్ వేస్తే వాళ్ళు 5-6 బాల్ వేసేసారు. సో వాళ్ళు ఫెంటాస్టిక్ నిజంగా. అంటే గంగవ్వ కిరాకవ్వ ఇంకేం చెప్పడానికి లేదు. టాస్ గెలిచిన తర్వాత ఇమ్యూనిటీ షీల్డ్ కూడా వచ్చింది. అక్కడ ఒకటి ఇమ్యూనిటీ షీల్డ్ వచ్చింది, ఇంకోటి నామినేషన్ షీల్డ్ వచ్చింది, ప్రైజ్ మనీ వచ్చింది. సో ప్రైజ్ మనీ అంటే అది ఓకే, అది టీంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి దానికోసం ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఇమ్యూనిటీ షీల్డ్ నామినేషన్ షీల్డ్ 2 రాయల్స్ దగ్గరే ఉన్నాయి. సో ఒక రేషను బెడ్స్ పవర్ మాత్రమే మన ఓజీ దగ్గర ఉంది. సో ఓజీ దగ్గర ఉంది, పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ ఈ నామినేషన్ ఇమ్యూనిటీ మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అయ్యేటువంటిది. ఫుడ్ బెడ్ ఏదైనా తినచ్చు, ఏదైనా తినుకోవచ్చు, ఏదైనా పడుకోవచ్చు. కానీ నామినేషన్స్ కదా, నామినేషన్స్తే నువ్వు ఎలిమినేషన్ దారితీస్తాయి. సో ఎలిమినేషన్ కాకుండా ఇమ్యూనిటీ పవర్. సో ఇక్కడ ఇమ్యూనిటీ పవర్ ఒకటి, దాంతోపాటు ఇమ్యూనిటీ షీల్డ్ నామినేషన్ షీల్డ్ మాత్రం ఆ 2 పవర్స్ ప్రస్తుతానికి రాయల్స్ దగ్గరే ఉన్నాయి. మరి వాళ్ళు దాన్ని ఎప్పుడు వాడతారు, ఎలా వాడతారు, బిగ్ బాస్ ఎప్పుడు వాడమని చెప్తారో తెలియదు. కానీ ఇది జరిగింది ఆ బిగ్ బాస్ హౌస్లో. కానీ ఒక పాయింట్ అయితే చెప్పగలుగుతా, బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ ప్రస్తుతానికి జోకులు వేసుకుంటూ కొత్త వచ్చిన వాళ్ళు మా సీజన్లో అరే ఈ పాయింట్ మీద నామినేట్ అయ్యి నేను వెళ్ళిపోయాను, నేను ఇలా ఆడాము, ఈ ప్లేస్లో మేము తిరిగాము, ఈ ప్లేస్లో ఆడుకున్నాము, ఇలా అయింది అని చెప్పేసి గౌతమ్ కృష్ణ తన జ్ఞాపకాలు మాకు గుర్తు చేసుకుంటుండు. అంటే ఆ టేస్ట్ తేజ మేడకి బెల్ట్ వేసి లాగింది, ఆ టేస్ట్ తేజ జైలు పోయిన విషయం, దాంతోపాటు టేస్ట్ తేజ చేయంగా మా ముగ్గురికి నామినేషన్ పడింది. అందులో నేను టేస్ట్ తేజ 9 పవన్ కేసాడు, ఇలా నామినేషన్ జరిగాయి మా ముగ్గురికి. ఆ నామినేషన్స్లో పాపం 9 పవన్ వెళ్ళిపోయిందని. సో అన్నీ వాళ్ళ థింగ్స్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు, పాత జ్ఞాపకాలు బాగా అనిపించింది.
బట్ ఎస్ ఇది జరిగింది, కానీ ఇక్కడ నుంచి ఎంటర్టైన్మెంట్కి అద్దులే లేవు. అండ్ వీడియో వస్తే లైక్ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి అప్డేట్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.